కాంగ్రెస్ పై నిందలు వేయాలని కారు పార్టీ కుట్రలు చేస్తుందా? ఏ అంశం పట్టుకున్నా గులాబీకి షాక్ తగులుతుందా? బనకచెర్లపై అనుకున్న రాజకీయ మైలేజీ బీఆర్ఎస్ కి రాలేదా? రాముడి సెంటిమెంట్ తో రాజకీయ వ్యూహానికి తెరలేపిందా? వాస్తవాలు తెలుసుకుని మళ్లీ సైలెంట్ అయిందా? బనకచెర్ల అంశంతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ దాడి. బనకచెర్లపై బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ధీటుగా బదులు. ఆధారాలతో ప్రజల ముందుకొచ్చిన సీఎం రేవంత్. భద్రాచలంపై ప్రేమ ఒలకబోస్తున్న బీఆర్ఎస్. 10 ఏళ్ల అధికారంలో కవితకు గుర్తుకు రాని 10 గ్రామాలు. గత బీఆర్ఎస్ హయాం నుంచే ఆక్రమణలు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే బీఆర్ఎస్ రాజకీయం. రాముడి సెంటిమెంట్తో రాజకీయ వ్యూహం. తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు బనకచెర్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో అట్టుడికించింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ సర్కారుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ బనకచెర్లను వదిలేసి భద్రాచలం బాట పట్టింది బీఆర్ఎస్. భద్రాచలంలోని 5 గ్రామాలు, అక్కడ జరుగుతున్న అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక్కసారిగా ఈ మార్పు ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇటీవలే భద్రాచలంలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత చేసిన డిమాండ్తో ఈ అంశం వెలుగు చూసింది. ఈ అంశాన్ని కవిత లేవనెత్తిన తర్వాత నుంచి బీఆర్ఎస్కు చెందిన ఇతర నేతలు కూడా భద్రాచలంపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా భద్రాచలం గురించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తమపట్నంలో ఉన్న భద్రాద్రి దేవస్థాన భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను, పక్కా భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు ఉన్న ఈవోపై 30 మంది సిబ్బందిపైన ఆ గ్రామస్తులు కర్రలతో దాడి చేశారు. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. భద్రాద్రి ఆలయ ఈవోపై దాడి జరిగిన ఘటనపై బీజేపీ రామచంద్రరావు నోరు తెరవలేదే అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ తర్వాత వచ్చిన రెస్పాండ్ కూడా అలాగే ఉంది. మొన్నటి వరకు బనకచెర్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలంతా మూకుమ్మడిగా దాడి చేశారు. తెలంగాణ నీటిని దోచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. చంద్రబాబుకు గురుదక్షిణ కింద గోదావరి నీటిని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి రెడీ అయ్యారని కూడా విమర్శలు గుప్పించారు. 2 లేఖలు రాసి చేతులు దులిపేసుకున్నారని కూడా విమర్శలు వెల్లువెత్తారు. అంతటి స్థాయిలో బనకచెర్ల అంశంపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ ఇప్పుడు ఒక్కసారిగా గేరు మార్చేసి భద్రాచలం అంశాన్ని లేవనెత్తుతూ ఉండడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ చేసిన ప్రతి విమర్శ, ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ ధీటుగానే బదులిచ్చింది. ఆధారాలతో సహా అనేక విషయాలు రేవంత్తో సహా ఆయన మంత్రివర్గం బహిర్గతం చేసింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు, రాయలసీమను రత్నాలసీమ చేయడానికి మద్దతిస్తామంటూ కేసీఆర్ ప్రకటించడం, ఇలా అన్ని విషయాల్లో పూర్తి ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ చూపించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నాలుగు ఖర్చుకుంది. తమ ప్లాన్ బూమరాంగులా తమ మెడకే తగులుకుంటుందని కాస్త ముందుగానే అర్థం చేసుకుంది. అంతే, వెంటనే బనకచెర్ల తరహాలోనే అటు ఏపీ ప్రభుత్వం చంద్రబాబును, ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ హక్కులు కామన్ పాయింట్గా ఉండే అంశాన్ని లేవనెత్తాలని ఫిక్స్ అయింది. అదేంటా అని తెలుసుకోవడం కోసం కాస్తంత మేధోమదనం కూడా చేసిన తర్వాతనే భద్రాచలం అంశాన్ని లేవనెత్తింది. బనకచెర్ల పేరుతో తెలంగాణ ప్రయోజనాలు అన్న సెంటిమెంట్తో రేవంత్ సర్కార్ను దెబ్బ కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచించినా అవి ఆశించినంతగా పారలేదు. దీంతో ఇప్పుడు ప్రాంతీయ సెంటిమెంట్ను కాకుండా దేవుడు అనే సెంటిమెంట్ ఆధారంగా ముందుకు వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అందుకే ఇన్నాళ్ళు భద్రాచలం గురించి పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కసారిగా ఇప్పుడు ఆ ప్రాంతంపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. మొదట రాష్ట్ర విభజన సమయంలో ఉద్భవించిన 5 గ్రామాల సమస్యను కవిత లేవనెత్తారు. 10 సంవత్సరాల తర్వాత మరోసారి ఆ గ్రామాల అంశాన్ని కవిత లేవనెత్తడమే కాకుండా
వాటిని తెలంగాణలో కలపాలి అనే డిమాండ్ కూడా చేశారు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కవిత నోటి నుంచి భద్రాచలం అని రావటమే తప్ప అప్పటి వరకు ఎవరు ఈ అంశాలు పట్టించుకోలేదు. కవిత తర్వాత బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా భద్రాచలం అంశాన్ని అందుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ లిస్టులోకి కేటీఆర్ కూడా చేరిపోయారు. భద్రాచలంలో జరిగిన భూముల ఆక్రమణలపై కేటీఆర్ ప్రశ్నించడం మరొక కీలక చర్చకు దారితీస్తోంది. అక్కడ భూ ఆక్రమణలు అన్నవి ఇప్పటికిప్పుడు జరిగినవి కాదని కేటీఆర్ చెప్పిన 889.5 ఎకరాల భూమి బీఆర్ఎస్ పార్టీ హయాం నుంచే ఆక్రమణకు గురవుతున్న భూమి అని కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. భద్రాచల రాముడిపై ఈ తారక రాముడికి అప్పుడు ఎందుకు ఈ ప్రేమ కలుగలేదని ప్రశ్నిస్తున్నారు. భద్రాచల రాముడి భూములు ఆక్రమించబోతున్నారని కేటీఆర్కు ఇప్పుడే కనిపించాయా? బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎందుకు వీటిని దృష్టి పెట్టలేదు అని కూడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటుకోవాలని ప్రతి పార్టీ భావిస్తోంది. కాగా ఈసారి సత్తా చాటుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కు ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ సహా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలంతా మూకుముడుగా బీఆర్ఎస్ను పక్కన పెట్టేశారు. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందన్న వాదన కూడా మొదలైంది. దానిని తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. పక్కా ప్రణాళిక ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని, విజయ డంకా మోగించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. అందుకోసమే ఇప్పుడు భద్రాచల రాముడి సెంటిమెంట్ను వాడుకోవాలని వ్యూహాలు రచిస్తుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ రచిస్తున్న ఈ వ్యూహమైనా పారుతుందా, లేదా ఇది కూడా మరొక బూమరాంగ్ అవుతుందా అనేది చూడాలి మరి.